ప్రత్యేకమైన తేదీలు, రోజులు దేవుడి సొంతం. ఆ రోజుల్లో మొక్కుకోవడానికి, మొక్కులు తీర్చుకోవడానికి ఆ గుడి దర్శనం చేసుకోవాల్సిందే అంటున్న ఆధ్యాత్మిక ప్రవాహంలో ఉన్నవారు. భక్తికి మూలం దేవుడు, దేవుడికి మూలం భక్తుడు. భక్తుడి మాట దేవుడు ఆలకించాలంటే దేవుడి నామానికి ఉన్న శక్తి ఉందని నిరూపించిన వాల్మీకి మహర్షి. కలియుగంలోని మనుషులు నామస్మరణ చేయకుండా కోరికలు తీర్చే దేవుడు పలానా ఆలయంలో కొలువుతీరి ఉన్నాడని తెలిస్తే దూరాన్ని లెక్క చేయకుండా పరుగున గుడులను దర్శించుకోవడం కలియుగంలోని భక్తులకు ఇప్పుడు ఎక్కువే అంటున్న పెద్దలు. బేగం బజార్ ప్రాంతంలో చుడీ బజార్, జుమ్మేరాత్ బజార్ ప్రధాన రహదారి దగ్గర మార్వాడి హిందీ విద్యాలయం పక్కన ఎన్నో గుడులు పక్కపక్కనే కొన్ని వందల సంవత్సరాల కాలం నుండి వెలిసినాయని చారిత్రకారులు చెబుతున్నారు. శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయం, శ్రీ హనుమంతుల వారి ఆలయం పక్కనే కొన్ని అడుగుల దూరంలో మరో పెద్ద విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం, విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ఆనుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, ఒకే ప్రాంగణంలో హనుమంతుల వారి ఆలయం కూడా ఉంది. బుధవారం వేల సంఖ్యలో భక్తులు తమ కోరికల మూటను స్వామివారి పాదాల మీద భారం వేయడం భక్తులకు అన్వాయితీగా మారిందంటున్న సీనియర్ భక్తులు. బుధవారం మాత్రమే భక్తి అనే విధంగా భక్తులు భక్తితో ఉత్సాహంగా కనిపిస్తూ ఆ ప్రాంతంలో భక్తుల తాకిడితో పూజా సామాగ్రి అమ్మే చిన్న షాపులు కనిపిస్తాయి. నమ్మకంతో శ్రీ వినాయకుడి దర్శనానికి భక్తులు రావడం చూస్తుంటే చేసే కర్మల కంటే కోరికలు తీర్చే దేవుడి గుడి ముఖ్యంగా భావిస్తున్న భక్తులు అని అంటున్న ఆధ్యాత్మిక పండితులు. ఏది ఏమైనా భక్తితో దేవాలయానికి వెళ్ళి వారి కోరికలు తీర్చుతున్న శ్రీ వినాయకుడిని పలువురు భక్తులు తెలుపుతున్నారు. భక్తికి ముఖ్యం ఏకాగ్రత, దైవనామస్మరణ అంటున్న పలువురు పీఠాధిపతులు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామివారు, హనుమంతుల వారు, నదీనాథ్ సిద్ధి వినాయక స్వామివారు ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఎన్నో దశాబ్దాల కాలం నుండి వెలుగులోకి వచ్చింది ఆ ప్రాంతవాసులు అంటున్నారు. మొదటిసారి వినాయకుడు తన మహిమతో పాలు తాగడంతో మొదలైందని, ఆ మహిమతోనే భక్తులు తండోపతండాలుగా రావడం మొదలైందని, భక్తి శ్రద్ధలతో స్వామివారిని గరిక మాలతో, జిల్లేడు మాలతో, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, కొబ్బరికాయ, ఎర్రటి రంగు పూలతో చేసిన మాల, నేతి దీపం, సంకష్టహరి చతుర్దశి రోజున హోమాలు, స్వామివారి కోరికలు తీర్చిన తర్వాత కనీసం 11 మంది కుటుంబాలలో ఉన్నవారికి భోజనం చేయించడం, స్వామివారి కృపాకటాక్షములు కలుగుతాయని, ప్రతిరోజు స్వామివారి నామజపంతో పూర్వజన్మ పాపకర్మలు దగ్ధమైపోతాయని, సుఖవంతమైన ఆరోగ్యవంతమైన జీవితం కలుగుతుందని అనుభవించిన భక్తులు తెలుపుతున్నారు. హోమం కార్యక్రమం కనీసం 3 నెలలకోసారి అందరూ కలిసి ఇంట్లో చేసుకొని కుటుంబంతో పాటు వంశంలో వారికి భోజనాలు చేయిస్తే వంశపారంపర దోషాలు తొలగుతాయని పలు సందర్భాల్లో సెలవిచ్చిన ప్రవచనకారులు. మంచి జరగడం కోసం ఎంతో కష్టపడాల్సి వస్తుందని, అందుకే చిన్నతనం నుండే పిల్లలకు విధిగా క్రమం తప్పకుండా దైవనామ స్మరణ చేయించడం ఎంతో శ్రేయస్కరం అని అంటున్నారు. ఏవేని తెలియని దోషాలు పీడలున్నా తొలగిపోతాయని స్పష్టం చేస్తున్న ఆధ్యాత్మికవేత్తలు. హిందూ ధర్మం జీవన విధానంలోనే భక్తి శక్తి ఉన్నాయని, ఆ శక్తి భక్తితో వస్తుందని, జీవితాన్ని సుఖమయం చేస్తుందని తెలుపుతున్న సాధనాపరులు. బుధవారం రోజున భక్తులు వేల సంఖ్యలో శ్రీ నదీనాథ్ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయాన్ని సందర్శించుకొని తమ యొక్క కోరికలు తీర్చమని ప్రాధేయపడుతూ ప్రదక్షిణాలు చేయడం ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ జిల్లేడు పూల దండ, గరికెమాల దండ, అరటిపండ్లు, మామిడి పళ్ళు ఇలా సమర్పించుకొని దేవుడి అనుగ్రహం పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ప్రతి క్షణము ప్రతి గంట భక్తుల తాకిడితో ఈ ఆలయం కిటకిటలాడుతుంది.